నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సీతందార్ దగ్గరలో ఉన్న 1050 ఎస్ఎఫ్టీ 2 BHK గ్రూప్ హౌస్ అండి. ఇదైతే సెకండ్ ఫ్లోర్ లొకేట్ అయి ఉంది. దీనిపైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంటుంది. మెయిన్ డోర్ ముందు కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేసి ఉన్నాయండి. ఇదంతా హాల్ వస్తుంది. హాల్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. లక్కీగా మనకి రోడ్డు వైపు అయితే రావడం జరిగింది, వెంటిలేషన్ కంప్లీట్గా. జనరల్గా ఒక 60-70 లక్షలు పెట్టుకుంటే ఎంత పెద్ద హాల్ వస్తుందో ఇదైతే అలా కనిపిస్తుందండి. చిన్న బడ్జెట్ హాల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ హౌస్కి అయితే మనకి మేజర్ ప్లస్ పాయింట్ సెపరేట్ పూజ రూమ్ వచ్చింది. అదేవిధంగా సెపరేట్ డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియా కాకుండా మరి ఒక డైనింగ్ టేబుల్ పట్టేంత స్పేస్ ఉందండి. పూజ రూమ్ ముందు హాల్కి మధ్యలో ఆల్మోస్ట్ అది అక్కడ డైనింగ్ టేబుల్ పట్టేసేంత స్పేస్ ఉంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ వచ్చిందండి. 6x6 అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 4x6 మాత్రమే వేస్తారు. వెంటిలేషన్ కూడా చక్కగా రోడ్ వైపు వచ్చింది. ఈ బడ్జెట్తో పోలిస్తే ఈ బెడ్రూమ్ సైజులు కూడా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఇది మనకి యూటిలిటీ కమ్ బాల్కనీ మోడల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈస్ట్ వైపు నుంచి అయితే మంచి వెంటిలేషన్ అయితే ఇక్కడ పాస్ అవుతుందండి. వాషింగ్ మెషిన్ కావాల్సిన ఏర్పాట్లు, స్పేసు ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. బట్టలు ఆరబెట్టుకోవడానికి కూడా మనకి ఇది సఫిషియెంట్గా సరిపోతుందండి. మనం పైకి కూడా వెళ్ళక్కర్లేదు. మనకి లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉందండి. చక్కగా పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇదంతా డైనింగ్ స్పేసు. డైనింగ్ స్పేస్ కూడా మనకి సఫిషియెంట్గా సరిపోతుంది. ఈ బడ్జెట్లో అయితే మనకి 100% సాటిస్ఫై అవుతామండి. డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది కాబట్టి. కిచెన్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్తో పోలిస్తే. ఇంకా బడ్జెట్ పెంచి కొద్దీ ఒక 81 CR 1.5 CR వరకు వెళ్తే దీనికైనా డబుల్ సైజ్ వస్తాయండి. రెగ్యులర్గా మనకు ఒక 60 లక్షల వరకు ఫ్లాట్ పెట్టుకుంటే ఎంత కిచెన్ ఉండాలో అంత అయితే కిచెన్ వచ్చింది. కానీ ప్రైస్ మాత్రం బాగా తక్కువ అయితే చెప్పడం జరిగింది. ఇదైతే కామన్ వాష్రూమ్ అయితే పెట్టడం జరిగింది. రెండు కూడా వెస్ట్రన్ మాల్లో అయితే యూజ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి స్పేసెస్గా అనిపించాయి. అక్కడ కూడా కంజెస్టెడ్గా ఉన్నాయి అనిపించలేదు. ఈ ఫ్లాట్కి మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండి. మనం 6x6 వేయగా మరొక 4x6 చాలా ఈజీగా అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇంచుమించుగా మనకి డబల్ సైజ్ అని చెప్పచ్చు. మంచి వెంటిలేషన్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ కాబట్టి. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. లొకేషన్ అయితే బాగుందండి. మనకి బడ్జెట్ కూడా లో బడ్జెట్ అని చెప్పొచ్చు. చిన్న బడ్జెట్ ఒక 50 లోపు మంచిది కావాలనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మోర్ అని ఉంటుందండి. వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో ఆ మోర్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మోర్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే చాలా వరకు ఇన్ఫర్మేషను, ప్రైసు, ఏరియా, ఎస్ఎఫ్టీ, యూడిఎస్ అంతా కూడా రాస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. కాల్ చేసే ముందు మీరు అది చెక్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీరు ఏదైతే ఫోన్ కాల్ చేసి అడుగుదాం అనుకుంటారో ఎస్ఎఫ్టీ ఎంత, యూడిఎస్ ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద మెన్షన్ అయి ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసారంటే ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం ఫుల్ డీటెయిల్స్ అయితే మన చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. హౌస్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కిందన సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందండి. అది క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకు రీచ్ అవుతుంది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మేము కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు అది డిస్ప్లే రీచ్ అవ్వు. అందువల్ల సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనం ఫాలో అవ్వడం మంచిదండి. ఒకసారి జనరల్గా చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నామో లేదో. క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. అలా చేసినట్లయితే మాకు కూడా కొంచెం మోరల్ సపోర్ట్ వస్తుంది. లైక్ అయితే ప్రతి వీడియోకి మీరు లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేయాలి. అప్పుడు సపోర్ట్ అనిపిస్తుంది మాకు కూడా. మరికొన్ని వీడియోస్ స్పీడ్గా తీయడానికి, మరికొన్ని తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీ దగ్గర తీసుకురావడానికి మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి వీడియో లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు ఏదైనా హౌస్ బాగుందని కానీ, లేకపోతే ఎక్సలెంట్ అని కానీ, లేకపోతే ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే మీరు చక్కగా కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. లైటింగ్ కొంచెం డల్గా ఉంది, వాయిస్ కొంచెం గట్టిగా చెప్పండి, వాయిస్ బ్యాక్ సైడ్ ఉన్న మ్యూజిక్ కొంచెం ఎక్కువైంది, ఇలా ఏదైనా మీరు మాకు చెప్తే అది ఖచ్చితంగా మేము కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మీరు ఫోన్ కాల్ చేసినప్పుడు ఒకవేళ మీ ఫోన్ రీచ్ అవ్వకపోయినా, లేకపోతే ఫోన్ రింగ్ అయిన తర్వాత మీరు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోయినా దయచేసి మీరు వెంటనే వాట్సాప్లోకి వచ్చి మీరు ఏదైతే ఫోన్ కాల్లో లిఫ్ట్ చేస్తే అడుగుదాం అనుకుంటున్నారో అది అక్కడ టైప్ చేయండి, లేకపోతే వాయిస్ అయినా పెట్టండి. ఎందుకంటే మేము డ్రైవింగ్ ఎక్కువ చేస్తుంటామండి. డ్రైవింగ్లో ఉన్నప్పుడు కొన్ని కాల్స్ మిస్ అవుతున్నాయి. డ్రైవింగ్లో మ్యాక్సిమం కాల్స్ అయితే తీసుకోవట్లేదు. అదేవిధంగా వీడియో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి, మేము మిస్ అవుతున్నాం. అదేవిధంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి, మిస్ అవుతున్నాం. అదేవిధంగా ఒక కస్టమర్ని తీసుకెళ్ళినప్పుడు, ఒక పార్టీని తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కాల్స్ వస్తున్నాయండి.
మాట్లాడుతూ ఈ కాల్స్ రిసీవ్ చేసుకుంటే బాగోదు కనుక చాలా వరకు కాల్స్ అయితే మేము తీయట్లేదు. అలా కాల్స్ తీయలేని వాళ్ళందరూ కూడా అపార్థం చేసుకోకుండా దయచేసి మీరు వెంటనే వాట్సాప్కి వచ్చి మీరు ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే అడుగుదాం అనుకుంటున్నారో అక్కడ వాట్సాప్లో అడిగితే మేము 100% మీకు కాల్ బ్యాక్ చేస్తామండి. 100% మీకు రెస్పాండ్ అవుతాం. 100% మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇది మెయిన్ పాయింట్ కింద గమనించి, మీ నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే వాట్సాప్లో ఆన్లైన్లో కనిపిస్తుంటాం. ఒక్కొక్కసారి వైఫై మీద కనెక్ట్ అయి ఉంటాం. నార్మల్గా సిగ్నల్ ఉండదు. నార్మల్ కాల్ చేసినప్పుడు నాట్ రీచబుల్ అని వచ్చినప్పుడు కూడా మేము ఇంటర్నల్గా హౌస్లో కానీ లేకపోతే ఆఫీస్లో కూడా ఉన్నప్పుడు వైఫై ఉంటుందండి. అప్పుడు వాట్సాప్లో ఒకసారి జనరల్గా చెక్ చేస్తే ఆన్లైన్లో ఉన్నామని తెలిస్తే మాత్రం డైరెక్ట్గా మీరు ఏ టైం అయినా సరే పర్లేదు, మీరు ఆన్లైన్లో చక్కగా వాట్సాప్లో కాల్ చేయొచ్చండి. వాయిస్ ఎస్ఎంఎస్ పెట్టచ్చు, చాటింగ్ చేయొచ్చు, వాట్సాప్లో ఎస్ఎంఎస్ పెట్టచ్చు. డైరెక్ట్గా వాట్సాప్ కాల్ కూడా చేయండి. ఆన్లైన్లో కనిపిస్తుంటే నార్మల్ కాల్ రీచ్ అవ్వలేని ప్లేసెస్లో సందర్భంలో ఖచ్చితంగా ఆన్లైన్లో ఒక్కొక్కసారి ఉంటామండి. అప్పుడు మీరు ఆన్లైన్లో కనిపిస్తే వాట్సాప్ కాల్ చేయండి, అక్కడ మీరు రిసీవ్ చేసుకుంటాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా మెయిన్ పాయింట్స్ అండి. ఎందుకంటే చాలామంది మీరు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు కానీ మీరు లిఫ్ట్ చేయట్లేదని చెప్పి 4-5 టైమ్స్ చేసామండి. నార్మల్ కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి మాకు మళ్ళీ చెప్తున్నారు. లాస్ట్గా కనెక్ట్ అయినప్పుడు ఒక 4-5 డేస్ 1-2 సార్లు కాల్ చేసి నార్మల్ కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు, లేకపోతే రీచ్ అవ్వట్లేదు అని చెప్పి వదిలేస్తున్నారండి. ఇప్పుడు ఒక 5వ సారి మనకు కాల్ చేసినప్పుడు 5th డే కనెక్ట్ అవుతుంది. మొన్న నుంచి చేస్తున్నామండి, 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నాం అంటున్నారు. దయచేసి ఫస్ట్ కాల్ చేసినప్పుడే కాల్ రీచ్ అవ్వకపోయినా, రిసీవ్ చేసుకోకపోయినా మీరు ఇమీడియట్గా వాట్సాప్లో అడగచ్చండి. వాట్సాప్లో మీరు చాటింగ్ చేయొచ్చు, వాయిస్ ఎస్ఎంఎస్ ద్వారా డైరెక్ట్గా మీరు మాకు పంపించవచ్చు. మీకు 100% స్పాట్లో మేము రిప్లై ఇస్తాము, గమనించండి. మా ప్రతి వీడియోకి లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.